లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధిపతి షిగేరు ఇషిబాను కొత్త ప్రధానమంత్రిగా జపాన్ పార్లమెంటు లాంఛనంగా ఎన్నుకుంది. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటో ప్రధాన కార్యదర్శిగా 10 ఏళ్లపాటు వ్యవహరించిన జెన్స్ స్టోలెన్ బర్గ్ రాజీనామా చేసి ఆ పదవీ బాధ్యతలను నెదర్లాండ్ మాజీ ప్రధానమంత్రి మార్క్ రూట్కు అప్పగించారు. ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పట్నాలో కొత్త రాజకీయ పార్టీ జన్ సూరజ్ పార్టీని ప్రారంభించారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పిఎల్ఐ పథకం కింద వచ్చే ఏడాది కల్లా ఇవి 2 లక్షల కోట్లకు చేరుతాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారి సాధికారత సాధించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 400 పథకాలు అమలు చేస్తున్నాయి. వాటిని పూర్తిస్థాయిలో ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేందుకు వెబ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ ప్రారంభించాం. ఇది 10 భాషల్లో అందుబాటులో ఉంటుందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం మొదటి వెబ్ తెలంగాణ చాప్టర్ను ఆయన హైదరాబాద్ నానాక్ రామ్ గూడ హయత్ హోటల్లో ప్రారంభించారు. ప్రాథమిక హక్కుల్లో భాగంగా సమానత్వం, అందరికీ సమాన న్యాయం అందించాలని అయితే ధనవంతులతో సమానంగా పేదలకు న్యాయం అందడం లేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 21వ స్నాతకోత్సవంలో ముఖ్యాతిథిగా పాల్గొన్న ద్రౌపది ముర్ము మాట్లాడారు. జీఎస్టీ కింద సెప్టెంబర్లో తెలంగాణకు 5,267 కోట్లు వసూలు అయ్యాయి. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ తెలంగాణ ప్రాంత నూతన సీజీఎం చీఫ్ జనరల్ మేనేజర్ గా బి. ఉదయ్ భాస్కర్ హైదరాబాద్లోని ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.